హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. అది మరేంటో కాదు, వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. ఎంవి కృష్ణారెడ్డికి కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడానికి సుప్రీంకోర్టు అంగీకారం. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే వివేక కూతురు డాక్టర్ సునీతారెడ్డి అసెంబ్లీకి వెళ్ళి లాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఆ వెంటనే ఈ తీర్పు రావడం వెనుక ఒక పెద్ద బిగ్ థియరీ ఏదో ఉంది అన్న చర్చ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎప్పుడో 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ కేసును విజయవంతంగా, అంటే 2 ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకున్నది కూటమి సర్కార్. అది అయిపోయింది, ఎన్నికలు ముగిసినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిండు, ఈసారి కూటమి గెలిచింది. అయినా కానీ ఈ ఇష్యూ ఇంకా ఒడిచిపోతలేదన్నమాట. ఇదే కేసులో దస్తగిరి అనేటోడు అప్రూవర్గా మారి అన్ని నిజాలు చెప్పినా కూడా ఆ కేసునన్నింటినీ తారుమారు చేసి ఇక రకరకాలు, మొన్న అసెంబ్లీలో కూడా బాబు గారు దాని మీద ఒక స్క్రీన్ వేసి ఇంచుమించు అరగంట సేపు ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద స్పీచ్లు ఇవ్వడం హైలైట్ అన్నమాట అప్పట్లో. ఇక దీని మీద వైఎస్ షర్మిల 7 సార్లు నరికి 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 అని చెప్పి ఆమె ట్రోల్ చేయడం. పోనీ ఇప్పటికైనా సుప్రీంకోర్టు రంగంలోకి దిగిన తర్వాత, కోర్టు అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక కొలిక్కి వస్తుందా లేదన్నది వేచి చూద్దాం. అంటే ఒక హత్య కేసుకు సంబంధించి ఇంత సుదీర్ఘ వాదనలు జరిగి ఇక ఇదొకటేనా సమస్య? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీత దాఖలు చేసిన కేసుల్లో అవినాష్ రెడ్డి, సిబిఐ అప్రూవర్ దస్తగిర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళి అప్రూవర్ దస్తగిరిని బెదిరించిన కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న సునీత విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి తమపై దాఖలు చేసిన ప్రైవేటు కేసును కొట్టేయాలని కోరుతూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దంపతులు సిబిఐ అధికారి రామ్ సింగ్ దాఖలు చేసిన కేసుల్లోనూ కృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఈ 4 కేసులపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రాజశేఖర రెడ్డి దంపతులు రామ్ సింగ్ దాఖలు చేసిన కేసుల విచారణకు ఫిబ్రవరి 24కు డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన కేసుల విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. బాధితులపైన విచారణ లూద్రా. సో ఇది అప్డేట్ అనమాట. నిన్న అసెంబ్లీ లాబీలో సునీత హల్చల్ చేయడం, ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడం, ఇదంతా ఒక నాటకీయ పరిణామంగా జరుగుతూ ఉందన్నమాట. కనీసం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఏదో ఒకటి అవినాష్ రెడ్డి దోష, నిందితుడా, లేదంటే ఆయన ప్రమేయం లేదా, ఏదో ఒకటి తెలిస్తే ఇక ఇక్కడితోనైనా ఓడిసిపోతుందని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.